కూడి వచ్చిన దేవుని ప్రియులకు, దేవుని సేవకులకు, అధ్యక్షుల వారికి, నన్ను ప్రేమించి ఈ విశ్వాసమైన దేవుని ఏర్పాటులోకి నన్ను నడిపించిన దేవుని సేవకులు లోక్ బర్నబాస్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి లేదా 5 నుంచి 8 వరకు చదువుకుందామండి. అందరూ తీసారండి? ఇంకే ఎదరు తీయలేదండి. మంచిది, చదవండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువారు మరి ఎవడు? ఎక్స్ప్రెస్ కాదండి, ప్యాసింజర్లో వెళ్దాం. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయ నీళ్ళతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక ఆత్మ సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నేను అనుగ్రహించబడిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు. నేను ఈ సమయంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే మా మధ్యలో ప్రదర్శింపబడును గాక అని నైనా మా కన్నులు ఎదుట బాహాటంగా ఆయన మీరే ప్రదర్శించమని యేసుక్రీస్తు ప్రభువును స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ 8వ వచనం ముగింపులో మనం చూస్తున్నాము, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఆత్మ పరిశుద్ధాత్మ, నీళ్లు అంటే సేవకుడు, రక్తము అంటే రక్తపు పరిచర్య, యేసుక్రీస్తు వారు చిందించిన రక్తపు, ఆ యాజకుని ద్వారా వస్తున్న రక్తపు పరిచర్య. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురిని గురించి మనం ధ్యానించుకుంటూ ఈ వాక్యాన్ని మరి ముగించుకుందాం. నిర్గమాకాండం మొట్టమొదటిగా రక్తము గురించి మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. ఈ నెల 14వ దినం వరకు నుంచుకునవలెను. తర్వాత అలాగే 12వ అధ్యాయము 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండెను. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తు ప్రజలు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక గుర్తు ఇచ్చాడు. ఆ గుర్తు ఏంటంటే, మీరు ఒక మేకను లేదా ఒక దూడను వధించండి. ఆ రక్తము ఏదైతే ఆ గుమ్మముల మీద ఆ రక్తం ఏదైతే ఉంటుందో, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నాశనం చేయకుండా జీవింపచేస్తాను. అంటే ఆ రక్తాన్ని చూస్తున్నాడు దేవుడు, ఎవరిని చూడలేదు. లోపలున్న ఇశ్రాయేలీలు ప్రజలను చూడట్లేదు. ఇంకెలా చెప్పొచ్చు, లోపలున్న ఇశ్రాయేలీల తప్పులు చూడట్లేదు. కేవలము దేవుడు చూస్తుంది ఆ రక్తాన్ని మాత్రమే చూస్తున్నాడు.
వాళ్ళని జీవింపచేస్తున్నాడు, వాళ్ళని బతికిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదే 12వ అధ్యాయము 29వ వచనం, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, అర్ధరాత్రి అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే మోస్ట్ డార్కెస్ట్ టైం, అంటే రాత్రి 12 గంటలను ఏమంటారు? అర్ధరాత్రి. ఈ చాప్టర్లో మనం చూసుకున్నట్లయితే అర్ధరాత్రి అంటే లోకంలో మనము ఉన్నాము, విశ్వాసులు లోకంలో ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. కానీ దేవుడు చూస్తుంది మాత్రం ఎవరి రక్తం? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని చూస్తున్నాడు. ఆయన చూసి దేవుడు మనల్ని క్షమించాడు. దేవుడు మనల్ని అసలు ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కలేని ఆ స్థితిని ఆ రక్తము ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బుడిద చల్లటయు శరీర శుద్ధి కలుగునట్లు నిత్యుడకు ఆత్మతారా తను నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. అంటే తన స్వరక్తంతో ఎక్కడికి ప్రవేశించాడు? ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆ రోజు ఆ రక్తాన్ని చూసి దాటిపోయాడు దేవుడు. ఆ రక్తం లేని ఇశ్రాయేలు ప్రజలు తొలిచూలు సంతతిని అంతటినీ కూడా నశింపచేశాడు. కానీ మనం బాగా గమనించినట్లయితే ఈ 9వ అధ్యాయం 12వ వచనంలో మన ప్రభు కూడా తన స్వరక్తంతో, అది మేకల యొక్క రక్తము కాదు, గుడ్ల యొక్క రక్తము కాదు, తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. దాని వలన మనకు కలిగిన స్థితి ఏంటి? ఎఫెసీయులకు రాసిన అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ వచనం ఎలా ఉంచి రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలలో నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే ఆ రక్తం ఏం చేసిందంటే నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నట్లుగా ఆయన పరలోకంలో కూర్చుండబెట్టబడడం మాత్రమే కాదు, అంటే ఆయన లేపి మనల్ని సమాధి బయట ఉంచలేదు. ఆయన ఏం చేశాడు? ఆ ప్రభావంతో మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాడు. అంత రక్త ప్రభావము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో చేసిన ఆ బలియాగం వల్ల. అసలు దావీదు భక్తుడు ఎలా అంటాడు, ఆ కొండకి ఎక్కలేక నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఎవరు? దావీదు భక్తుడు. కానీ మనం ఏమీ చేయకుండా, అసలు మన క్రియలు ఏమీ లేకుండానే యేసు ప్రభు అని నమ్మిన వెంటనే ప్రభు మనకి చేసేది ఏంటంటే మన అపరాధములు నన్ను క్షమించి ఫస్ట్ నీతిమంతులుగా తీర్చి, అంటే సమాధి నుంచి బయటికి లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? అసలు ఎవరైతే నేను చేసిన దానం వల్ల నేను నీతిమంతులుగా తీర్చబడతాను అని అనుకుంటారో ఆ ప్రదేశంలో కూర్చుండబెట్టాడు దేవుడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. అంటే ఇంకా ఇంకా మనం ఎలా చెప్పుకున్నట్లయితే అక్కడ కూర్చుండబెట్టడం మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అయిపోయిందా? అక్కడితో అవలేదు. ఆ రక్తపు పరిచర్య అక్కడితో అవలేదు, ఇంకా కంటిన్యూస్ గా సాగుతానే ఉంది. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. అంటే ఉగ్రత అంటే ప్రస్తుతము మనకి ఎదురవుతున్న పరిస్థితుల నుంచి కూడా ఆ రక్తం విడిపింపజేస్తుంది. మనం ఏదైతే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నామో అది ఆ రక్తపు పరిచర్య, ఆ రక్తము ప్రతి దాన్ని కూడా కడిగేస్తుంది. అంటే ఆయన నీతిమంతులుగా తీస్తే సరిపోతుంది అని అనుకుంటే మనంత కాపుదలను మనం అనుభవించలేం. ఈ కాపుదల్లో ఉన్నప్పుడు, అంటే ఈ ఉగ్రత నుంచి మనం కాపాడుతూ ఉన్నప్పుడు చేసుకుందాం. కీర్తనల గ్రంథం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడును విశ్రమించువాడు. ఇది చూడండి, చాలండి. 10వ వచనం చదవండి. నీకు అపాయం ఏమీ రాదు. అది అంటే ఉగ్రతలో ఏముంది? తెగులు ఉంది. ఆ తెగులు నుంచి కూడా ప్రభు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అలాగే 14వ వచనం. ఓకే, చాలండి. తర్వాత 15వ వచనం 16వ వచనం కూడా. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతను విడిపించి గొప్ప చేశాను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదను, లాస్ట్ది నా రక్షణ అతనికి చూపిస్తాను. ఇది ఏంటంటే ప్రస్తుతం మనం జీవిస్తున్నప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారిని మనము విశ్వసించిన వెంటనే మనం తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, ఈ కాపుదల మనకు అవసరం లేదు. ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అంటే మనకి ఏం అవసరం? ఇప్పుడు రక్తపు పరిచర్య అవసరం. అంటే ఆయన రక్షణ అవసరం. ఆయన రక్షణ మనకి ఇస్తున్నాడు, ఆయన కాపుదలను మనకి ఇస్తున్నాడు. ప్రస్తుతం రాబోయే ఉగ్రత నుంచి కూడా ప్రభు మనల్ని రప్పిస్తూ ఉన్నాడు. ఇలా అన్నారు, కరోనా రాగానే అంతా అయిపోయిందని అనుకున్నారు. కరోనా ఆయన రాబోయే ఉగ్రత కాదు కదా. కానీ ప్రతి వ్యాధి నుంచి, ప్రతి భారాల నుంచి కూడా ప్రభు మనల్ని, ఈ ఉగ్రత నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా ఆ రక్తపు పరిచర్యలో ఇంకా మనం గమనించుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసు క్రీస్తు వారి యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒకప్పుడు ఈ పరిశుద్ధత లేక మనమే ఆ పరిశుద్ధతను సంపాదించుకోవాలని ఏం చేసాం? ఆ పరిశుద్ధత వైపు పరిగెత్తాము. కానీ ఇప్పుడు ఆ రక్తపు పరిచర్య ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. అందుకే కొత్త నిబంధన అధ్యాయము 10వ వచనం అండి.
వాక్యము గైకుంటివి గనుక లోకమందటికి రాబోచున్న శోధన కాలంలో నిన్ను కాపాడుతాను. అంటే ఆ యొక్క రక్తము ప్రస్తుత ఉగ్రత నుంచి మనల్ని రక్షిస్తుంది. అట్ ది సేమ్ టైం రాబోయే ఉగ్రత నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి, లేదా రెండో వచనం చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, అది అంటే పరిశుద్ధపరచబడిన వారే కాదు, పరిశుద్ధులుగా ఉండడానికి కూడా రక్తపు పరిచర్య మనకు అవసరం. అయితే అంటే ఇప్పుడు ఆ రక్తపు పరిచర్య మనకు ప్రస్తుత ఉగ్రత నుంచి రక్షిస్తుంది, రాబోయే ఉగ్రత నుంచి మనల్ని రక్షించదు. రైటేనా? మరి చెప్పరే? సరే, మీరు పండుకుని మేల్కోచున్నను ఏమవుతారు? రక్షించబడతారు. కాబట్టి మేల్కొంటే కిరీటం ఉంటుంది. అయితే ఇప్పుడు రక్తపు పరిచర్య, ఇప్పటి వరకు మనం ఏం చూసాము? రక్తపు పరిచర్యలో ఏదైతే ఆ ఇశ్రాయేలును దాటిపోయిన ఆ రక్తాన్ని చూసి దాటిపోయిన దాన్ని మనం చూస్తున్నాము. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించబడ్డారు. అలాగే విశ్వాసులైన మనకు కూడా ఒక్కసారే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన ఆ రక్తము ద్వారా మన ప్రస్తుత ఉగ్రత నుంచి, రాబోయే ఉగ్రత నుంచి ఆ రక్తపు పరిచర్య మనం ఎలా కాపాడుతుందో కూడా మనం చూసాం. లాస్ట్గా పేతురు రాసిన మొదటి పత్రిక చూసుకుని ఈ రక్తపు పరిచర్య ముగించుకున్న తర్వాత ఆత్మ నీళ్లు పరిచర్య కూడా మనం చూసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటకును ఏర్పరచబడిన వారికి, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుట. ఇక్కడ ఏం చెప్తున్నారండి? యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుట, అదే రక్తపు పరిచర్య. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఇది ఎలా ఉంచి ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. సారీ 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసును వద్దకును పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆ రక్తం ఎంత ప్రభావం అయిందంటే, అది హేబేలు వంటి రక్తము కాదు. ప్రతిరోజు ఆ రక్త ప్రోక్షణని మనం ప్రతిరోజు ప్రతి విషయంలో, మన పిల్లల విషయంలో, మన కుటుంబ జీవితం విషయంలో ఆ రక్త ప్రోక్షణ అనుభవిస్తున్నప్పుడు పరలోకం నుండి నేరుగా మన మీదుగా రక్ష ప్రోక్షణ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రస్తుత ఉగ్రత నుంచి మనం రక్షించబడతాము. అంటే ఆ రక్తపు పరిచర్య యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. చూడండి, మీరు హగ్గయి గ్రంథంలో తీయద్దండి, నేను చెప్తాను ఒక మాట. మొదటి అధ్యాయంలో వాస్తవానికి యూదుల్ని చెరలో నుంచి తీసుకొచ్చింది దేనికి? మందిరం కట్టాలని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అంతేనండి. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా లాభం ఉందా? వాళ్ళ జీతం ఏమైంది? చినిగిపోయిన సంచి అయిపోయింది. అందుకే ఇలా అన్నాడు దేవుడు, కొట్లలో ధాన్యం ఉన్నదా అని. అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా ఒక మాట ఉంటుంది, ప్రతివాడు తన సొంత కార్యములే చూచుకుంటున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడట్లేదు. మళ్ళీ హగ్గయి గ్రంథంలో వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించబడ్డారు?
మళ్ళీ వారు ఎప్పుడైతే మందిరం కట్టాలని వాళ్ళు ఆశించారో అప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు ఇది మొదలుకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నారు. అంటే ఎప్పుడైతే మందిరం కట్టాలి అని వారు అనుకున్నారో అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే ప్రతి వాడు తన సొంత కార్యాలు, అంటే యేసుక్రీస్తును కాదని సొంత కార్యాలు ఎప్పుడైతే ఉన్నాడో వాళ్ళ జీతం కూడా చినిగిపోయిన సంచే. అంటే రక్తపు పరిచర్య కాదని మన సొంత నిర్ణయాలతో మనం తీసుకునే ఏ విషయమైనా సరే అది ఏమవుతుంది, ఆ ప్రస్తుత కాపుదలను మనం అనుభవించలేము. తర్వాత ఏమవుతుంది, లోకమందున్న ఆ భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోతాం. అందుకే ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళకుండా దైవ శక్తి చేత ఆ రక్తపు పరిచర్య ద్వారా మనం రక్షించబడాలని ప్రభు పేరట నేను కోరుచు, ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, రక్తపు పరిచర్య. ఇప్పుడు మనం చూద్దాం సేవకుని పరిచర్య. నీళ్లు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో 5వ వచనము 7, 8వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఆ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అన్నప్పుడు మనం ఇప్పటి వరకు ఎవరు రక్తపు పరిచర్య చూసినప్పుడు నీళ్ల పరిచర్య అంటే ఎవరు, నీళ్లు అంటే సేవకుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం, అది 7వ వచనం, 7, 8. అందుకు యేసు పేతురు చాలండి, నీవెన్నడూ నా పాదములు కడుగు రాదని ఆయనతో అని. సరే, దానికి ప్రభు సంతోషించాడా? కింద చూడండి, సీమోను పేతురు 9వ వచనం, ప్రభువా నా పాదములు మాత్రమే కాక చాలండి. అది అంటే ఇక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడు, పాదములు కలుగుతున్నాడు. నేను ఎలా చెప్తాను, నీళ్ళ యొక్క పని ఏంటి అంటే, సేవకుని యొక్క పని ఏంటంటే పాదములు కడగడం. ఇలా హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు సత్కార్యములు చేయటం ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచించం. ఇలా ఉంచి ఒకసారి 22వ వచనం కూడా చదవండి. శరీరములు గర్వాణమై ఉండి విశ్వాస విషయంలో యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేర్చాలని. అంటే నీళ్ల పరిచర్య అంటే సేవకుని పరిచర్య. సేవకుని పరిచర్య ఏంటంటే తన దగ్గరికి వస్తున్న వారి విశ్వాసి యొక్క మనస్సాక్షిని కడగడమే సేవకుని పరిచర్య. కొంతమంది దీన్ని బైపాస్ చేస్తున్నారు. దేన్ని? రక్తపు పరిచర్యని అనుభవించాలి, ఆత్మ పరిచర్యని అనుభవించాలి, కానీ ఎవరి పరిచర్యని అనుభవించకూడదు? సేవకుని పరిచర్యని అనుభవించకూడదు. ఇంకెలా చెప్తాను, సంఘము సేవకుడు, నాకు సంఘం ఉండకూడదు, సేవకుడు ఉండకూడదు, నా ఇంట్లో నేనే ఆరాధన చేసుకునే
వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. ఈరోజు ప్రభు పేరట వారికి తెలియజేస్తుంది ఏంటంటే, ప్రభు ఎఫెసీయులకు రాసిన పత్రిక, వాక్య ప్రకారం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. చేసిన నిత్య సంకల్పం చొప్పున శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యం అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును కూర్చుని ఏర్పాటు ఎట్టితో అందరికి నీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడు నేను నాకు ఈ కృప అనుగ్రహించబడిను. అత్యల్పుడు ఎవరు? ఇక్కడ పౌలు గారు అంటున్నాడు. కానీ పౌలు గారు ఎవరు? ఇక్కడ సేవకుడు. ఇంకిలా చెప్తాను, సంఘము ద్వారా నానా విధమైన ఆయన జ్ఞానం తెలియాలి. అంటే సంఘము ద్వారానే ఆయన నానా విధమైన జ్ఞానం వెల్లడిపరచుడవుతుంది. సేవకుని బైపాస్ చేస్తే మనం అనుకోవచ్చు, రక్తపు పరిచర్యని ఆత్మ పరిచర్యని అనుభవించవచ్చు కదా అని. సేవకుని బైపాస్ చేస్తే రెండు కూడా అనుభవించలేం. ఎందుకంటే సంఘము ద్వారానే తన యొక్క నానా విధమైన జ్ఞానమును తెలియచేయాలని ఇప్పుడు సంకల్పం కాదు, జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న సంకల్పం. అంటే ఆ రక్తము ఎలా పనిచేస్తుందో ఆ రక్తపు పరిచర్యను ఈ సేవకుని ద్వారా తెలియజేస్తాడు దేవుడు, యాజకుడు. అంటే మనం ఎవరిని బైపాస్ చేయకూడదు? సేవకుని బైపాస్ చేయకూడదు. ఇక్కడ సేవకుడు ఎవరు? స్థానికంగా ఆనందబాబు గారు. మొండ వరకు ఆనందబాబు గారు ఆయన ఒక ఉపదేశకుడిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన సేవకుడు. అంటే ఇంకెలా చెప్తాను, ఆయన మీ తండ్రి స్థానంలో ఉన్నవాడు. కాబట్టి దేవుని పట్ల ఎంత మర్యాదగా క్రమముగా నడుచుకుంటారో సేవకుని పట్ల కూడా అలాగే నడుచుకోవాలి. మీరు అనొచ్చు, అంటే సంఘము ద్వారానే తన యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయబడాలని ఆయన ఉద్దేశము. ఆయన ఉద్దేశంలో ఉన్నది ఎవరంటే సేవకుడు. అంటే నేల పరిచర్య, అంటే రక్తపు పరిచర్య కాదు, నేల పరిచర్య కూడా మనకి ఎంతో అవసరమై ఉన్నది. ఇంకెలా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు రెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండాలి. ఇది అంటే సేవకునికి లోబడి ఉండడం చేత ఆ రక్తపు పరిచర్యలో ఆ మనస్సాక్షిని కడిగే ఆ ప్రస్తుతపు ఉగ్రత నుంచి తప్పించబడే, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడే దాన్ని దేవుడికి ఎవరికి ఇచ్చారంటే సేవకుడు. ఆ సేవకుని యొక్క పరిచర్యను కూడా మనం అనుభవించాలి. సేవకుడు మాత్రమే ఈ కొత్త నిబంధన ఈ సంఘంలో దేవుడు మొట్టమొదటిగా సేవకుడిని మాత్రమే ఎన్నుకున్నాడు. మనం గమనించినట్లయితే పేతురు గారు ఆయన యొక్క యూదుడై ఉండి నిన్న మనం చూసినట్లుగానే గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కేఫా అంటే ఎవరు? పేతురు. అయితే పేతురు అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖి అతన్ని ఎదిరించి తిని ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తీసి వేరైపోయాను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషం వేసుకుని కూడా
ఇప్పుడు 14 వచ్చిన చూడండి. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. అంటే సేవకుని యొక్క ప్రాధాన్యత ఇక్కడ చూసారండి. పౌలు పేతురు ఒకవేళ తన మాయవేషం వేసుకుని ఉండొచ్చు కానీ కొత్త నిబంధన సేవకుడు దాన్ని ఎదిరించాడు. సేవకుడు ఆదరణ ఇవ్వడమే కాదు, దండించే తండ్రి స్థానంలో కూడా ఆయన ఉన్నాడు. అందుకే నీ దుడ్డు కర్ర నీ దండం అంటారు కదా. అంటే ఆయన ఆదరించేవాడే కాదు, ఆయన హెచ్చరిస్తాడు కూడా. బర్నబా గారి పేరుకి అంటే నీళ్ళ పరిచర్యను మనం అనుభవించాలి అంటే ఒక సేవకుని ద్వారా ఆదరణ వాక్యమే కాదు, హెచ్చరిక వాక్యం కూడా మనం స్వీకరించాలి. మూడవదిగా ఆత్మ పరిచర్య. ఇప్పటివరకు మనం ఏ పరిచర్యలు చూసామండి? ఒకటి రక్తము, నీళ్లు. ఇప్పుడు ఆత్మ పరిచర్య గురించి చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 35 నుంచి చదవండి 39 వరకు. అందుకు సేవకుడు నోరు తెలిచి ఆ లేఖనం అనుసరించి తన యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, ఓకే. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. అంటే ఆత్మ ఏం చేస్తాడంటే తన యొక్క మర్మములు తెలియచేయడానికి సేవకుని కొనిపోతాడు. ఆత్మ ద్వారా ఆయన యొక్క మర్మములు తెలియజేయడానికి ఆత్మ సేవకుని తన యొక్క ఆధీనంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మనం గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 34 వచనం. అదే 33 నుంచి చదవండి. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. ఇక్కడ 34వ అధ్యాయంలో సింహమును ఎలుగుబంటి. ఇక్కడ సింహము అంటే ధర్మశాస్త్రోపదేశకుల బోధ, ఎలుగుబంటి ఎవరు? నికోలాయితీల బోధ. ఈ రెండింటిని ఎదిరిస్తాడు ఎవరు? కొరింథీయులకు. ఇది ఇలాగే ఉంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఇలాగున క్రీస్తు సేవకులు మనయు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మనయు. చాలండి. ఎవరతను? నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఈ
ఈ ధర్మశాస్త్రోపదేశకులు చేస్తున్న ఆ కపటపు బోధ, ఆ నికోలైతులు చేస్తున్న కపటపు బోధ అంటే ఆ సింహము ఆ ఎలుగుబంటిని చంపి సరైన స్థలములో సరైన సమయంలో వాడబడతాడు. అదే ఆత్మ పరిచర్య. అంటే ఆత్మ తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఆయన ఎక్కడ ఉండాలో అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడ ధర్మశాస్త్రోపదేశకుల బోధన ఖండించి ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులోకి తీసుకొస్తాడు. ఆ నికోలైతీల బోధలోని తీసుకొచ్చి అసలు కృప ఏంటో, సత్యం ఏంటో, విశ్వాస సంబంధమైన ఆ దేవుని ఏర్పాటు ఏంటో అతనికి తెలియజేసి సరైన సమయంలో సరైన స్థలంలో ఆ మంచి గృహకుని ఇక్కడ తన ఆత్మతో నింపి తన ఆత్మ ద్వారా ఆయన సంగతులను బయలుపరుస్తాడు. అదే సింహము ఎలుగుబంటి. సింహము నోటి నుంచి విడిపించిన వాడు, ఆ ఎలుగుబంటి నోటి నుంచి విడిపించిన వాడు దావీదును. ఎలా అయితే ఆ గొలియాతు ఎలా అయితే చంపబడ్డాడో, గొలియాతు ఎలా అయితే బోర్ల పడ్డాడో, అన్ని బోధలు కూడా ఆ మంచి గృహ నిర్వాహకుని ద్వారా ఆ ఆత్మ చెప్పుచున్న సంగతులు, ఆ మర్మములు ఎవరైతే మంచి గృహ నిర్వాహకుని ద్వారా బయలుపరచబడతాయో అవన్నీ కూడా ఆ గృహ నిర్వాహకుని మీద సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తాయి. అదే కొత్త నిబంధన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘంలో ఏం చెప్తున్నాడంటే, వారు నీ పాదములు పడి నమస్కారం చేసేంతగా వారు నీకు వారు నీకు దాసోహం చేస్తానని ప్రభు చెప్తాడు. అంటే ఆత్మ ఎక్కడికి కొనిపోతాడో ఆత్మ పరిచర్య అంత బలంగా పనిచేస్తుంది. నిజంగా మనకి దేవునికి స్తోత్రం చెప్పుకోవచ్చు. అటువంటి నమ్మకమైన గృహ నిర్వాహకుల్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇలా అనుగ్రహించిన దేవుని సేవకులకి మరొకసారి ఆనంద్ బాబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న సాక్ష్యము చెప్పి నేను ముగిస్తాను. 2023 సంవత్సరము టయానికి చాలా బలహీనమైన రోగిగా ఇక్కడికి వచ్చాను నేను. అంటే అసలు నా బ్లడ్ పాయింట్ అప్పుడు ఎంత ఉందంటే 4 పాయింట్లు అనుకుంటున్నా నాకు తెలిసి. చాలా బలహీనుడిగా ఈ యొక్క స్థలానికి నేను వచ్చాను. అప్పుడు నాకు ఎంతో పరిచర్య చేసిన సేవకురాలు ఇద్దరికి కూడా, రాజన్నయ్య అక్కకి అలాగే ఆనంద్ బాబు అనే వారి అక్కకి కూడా ప్రభు అయిన క్రీస్తునాలు వందనాలు తెలియజేస్తూ, అటువంటి బలహీనమైన వ్యక్తిని ప్రభు నన్ను లేపి స్వస్థపరిచి ఇలా సేవకునిగా నన్ను నిలబెట్టి, అసలు నేను బ్రతుకుతానో లేదో అన్నప్పుడు నన్ను ధైర్యపరిచి నా దేవుని సేవకులు లోక్ బర్నబాస్ గారికి మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ, మనం ఏవే పరిచర్యలు అనుభవించాలి? రక్తపు పరిచర్య, నీళ్ల పరిచర్య, ఆత్మ పరిచర్య. నాకు రక్తపు పరిచర్య, ఆత్మ పరిచర్య కాదు, నీళ్ల పరిచర్య అంటే సేవకుని పరిచర్య కూడా ఇక్కడ ఎంతో అవసరం. అందుకే కడవరి వారి ఉజ్జీవ సభల్లో మనకు మెయిన్ ఎవరు ఉండాలి? సంఘంలో గృహ నిర్వాహకుడు, సేవకుడు యొక్క ప్రాధాన్యతే ఈ యొక్క సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభు తన సేవకుని లేపుకొని వాడుకుంటున్నట్టుగా ప్రభు ఈ వాక్యములన్నింటినీ కూడా మన వినికిలో దీవించి ఆశీర్వదించి బలపరచునుగా. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు నాయన. రక్తపు పరిచర్య నాయన, నేల పరిచర్య నాయన, ఆత్మ పరిచర్య, మూడిటి గురించి తండ్రి మీరు మాకు తెలియజేసిన విధానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన మాకు రక్తపు పరిచర్య, ఆత్మ పరిచర్య కాదు కానీ ఇంకా మాకు సేవకుని పరిచర్య, సేవకుడు ఎంత ముఖ్యమో నాయన కొత్త నిబంధన పరిచర్యలో ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందరికీ మరొకసారి వందనాలండి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి రక్తము నీళ్ళ ద్వారా ఆత్మ